ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని అంటే గనక, తల్లి, ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇది నువ్వు చూడలేవు. ఈ గురువారం నీ ఏలినాటి దరిద్రం పోగొట్టే అద్భుతమైన ఉపాయం చెప్పబోతున్నాను. కాస్త జాగ్రత్తగా మనసు పెట్టి వినమ్మా అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఉపాయాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి. రేపు గురువారం నాడు ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో ఉన్న సమస్యల కోసం ఈ చిన్న ఉపాయాన్ని ప్రతి ఒక్కరూ కూడా రేపు గురువారం నాడు ప్రయత్నం చేసి చూడండి. ఎందుకంటే గురువారం నాడు బాబాగారు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని తీసుకొచ్చారు. రేపు గురువారం అంటే ఇప్పుడు వస్తున్న గురువారం నాడైనా చేయొచ్చు. ఈ సందేశం ద్వారా మన జీవితంలో ఉన్న ఏలనాటి దరిద్రం ఉంటే కనుక అది దూరం అవుతుంది. ఒకవేళ ఎన్నో సమస్యలతో మనం బాధపడుతూ ఉండవచ్చు. ఒకవేళ కర్మఫలం ప్రకారం అనుభవిస్తూ ఉండవచ్చు. అవన్నీ దూరం కావాలంటే బాబాగారు చెప్పినట్టుగా బాబాగారు ఇచ్చే సందేశం ద్వారా మనం అర్థం చేసుకుని వాటిని ఆచరణలో పెట్టగలిగితే ఖచ్చితంగా మన జీవితంలో మార్పు అనేది కనిపిస్తుంది. మరి ఈ వీడియో ద్వారా బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. తల్లి, నీ మనసులో ఉన్న కోరిక నెరవేర్చాలనే ఈరోజు నీకు ఈ ఉపాయాన్ని అందిస్తున్నాను. ముందుగా నువ్వు కొన్ని తెలుసుకోవలసిన విషయాలు ఉన్నాయి. ఇతరుల తప్పు ఒప్పుల గురించి మాట్లాడి ఆనందమో లేక బాధనో పడుతున్నావు అంటే ఇంకా నువ్వు సాయి దారిలోకి రాలేదని అర్థం. అర్థం కాకపోతే తెలుసుకోవటానికి ప్రయత్నం అనేది చేయాలి. కానీ అపార్థం చేసుకోకూడదు కదా తల్లి. తల్లి, పూజలు చేసి దేవుడిని మనం వెతుక్కుంటూ వెళ్తాం కదా. అదే విధంగా దానం చేస్తే దేవుడే మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. మరి నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని గుళ్ళు తిరిగినా కూడా ముఖ్యంగా నువ్వు తెలుసుకోవాల్సింది దానం. నువ్వు ఎంతమంది మంచి చేస్తున్నావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళతో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, అందరితో కలిసిమెలిసి ప్రేమను పంచుకుంటున్నావా లేదా, నువ్వు ధర్మబద్ధంగా నడుచుకుంటున్నావా లేదా, ఒకరి గురించి చెడుగా ప్రవర్తిస్తున్నావా లేదా, ఇవన్నీ కూడా భగవంతుడు నీ ఖాతాలో వేస్తాడు. నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తే అదే నీ జీవితం అవుతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ప్రవర్తించే తీరును బట్టే భగవంతుడు నీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. కొందరు మన జీవితంలోకి అనుకోకుండా వస్తారు, అలాగే అనుకోకుండా వెళ్ళిపోతారు. కానీ అలాంటి వారు నేర్పించిన పాఠాలు మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. స్కూల్లో నేర్పించిన పాఠాలైనా మర్చిపోతామేమో కానీ కొందరు నిజ జీవితంలో నేర్పిన గుణపాఠాలను మాత్రం మర్చిపోలేము. బంధం పేరుతో బాధ పెట్టేవారిని, స్నేహం పేరుతో చెడగొట్టేవారిని దూరంగా పెడితేనే జీవితంలో ఏదైనా సాధించగలుగుతాము. పుట్టుక ఎక్కడో, చావు ఎక్కడో, బతుకు పయనం ఇంకెక్కడికో. అయితే పయనించే దారిలో దొరికే స్నేహం, విశ్వాసం, ప్రేమ మాత్రం మనసుకి చాలా దగ్గరగా చేస్తాయి. అలా దగ్గరైన బంధాలు శాశ్వతంగా మన గుండె మూలల్లో తుదిశ్వాస వరకు జ్ఞాపకాల పొరల్లో నిలిచిపోతాయి. తల్లి, నీ జీవితంలో ఎలాంటి బంధాలైనా సరే నువ్వు ఏ విధంగా వాటిని పట్టుకోగలుగుతున్నావో నీ చేతులతో అవి అంత గట్టిగా నీతోనే నిలిచిపోతాయి. నువ్వు నీ మనసుని అర్థం చేసుకొని నీ చుట్టూ ఉన్న వారిని కూడా నొప్పించకుండా, బాధ పెట్టకుండా అందరినీ సంతోషంగా ఉండేలాగా చూసుకోవాలి. మనుషులతో మాట్లాడుకోవటం
ఎప్పుడో మానేశారు. ఇప్పుడున్న మనిషి జీవితం కేవలం డబ్బుకు మాత్రమే దాసోహం అవుతున్నారు. డబ్బుకి ఇచ్చే విలువ బంధువులకు, బాంధవ్యాలకు ఇవ్వట్లేదు. వర్షాలు పడటం లేదని ఊర్లో వారందరూ దేవుణ్ణి ప్రార్థించటానికి వెళ్ళారు. కానీ ఒకడు మాత్రం గొడుగు తీసుకొని వెళ్ళాడు. అదే విశ్వాసం, నమ్మకం. తండ్రి బిడ్డను పైకి ఎగరవేస్తాడు. బిడ్డ ఏడవాలి కానీ నవ్వుతుందెందుకు? అదే నమ్మకం. ఇక ఆశ అంటారా? మనం రేపు బతికుంటామో లేదో తెలియని, కానీ అలారం పెట్టుకొని మరీ పడుకుంటాం. అదే ఆశ. జీవితంలో ఇవన్నీ ఉంటేనే మనిషి ఆనందంగా నిద్రపోతాడు. మనిషి నైజం ఏ విధంగా ఉంటుందంటే, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వింటాడనే నమ్మకం, నిందలు వేస్తున్నప్పుడు అదే నమ్మకం, పుణ్యకార్యం చేస్తే దేవుడు చూస్తాడనే నమ్మకం. ఇక పాపం చేస్తున్నప్పుడు ఉండదు. ఎందుకంటారు? దానం చేస్తే దేవుడు సంతోషిస్తాడనే నమ్మకం ఉంది. ఇక దొంగతనం చేస్తున్నప్పుడు ఉండడు అనుకుంటారు. ప్రేమలో దేవుడు ఉన్నాడనే నమ్ముతారు. అయినా మనుషుల్ని ద్వేషించటం మాత్రం ఆపరు. ఇన్ని అసమానతలు ఉన్న తనని తాను మాత్రం చాలా గొప్ప అని అనుకోవటం ఇంకా ఘోరం. మరి జీవితమే ఒక పయనం లాంటిది. ఆ పయనంలో కలిసే ప్రయాణికులు ఎందరూ, కానీ ఏది శాశ్వతం కాదు. కేవలం నువ్వే శాశ్వతం. నీ ఆలోచనలే శాశ్వతం. నీ ప్రేమే శాశ్వతం. నీ నడవడికే శాశ్వతం. గెలిచేది నువ్వే, ఓడేది కూడా నువ్వే అని గుర్తుంచుకొని అందరినీ కలుపుకుంటూ సాగిపోయే ప్రయాణమే జీవితం. తల్లి కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా కోల్పోవలసి వస్తుంది. కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు తిరిగి అంటుకోకపోవచ్చు, కానీ ఆ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పోయవచ్చు కదా. భగవంతుడు కోరికలని తీర్చడేమో కానీ అవసరాలను తప్పకుండా తీరుస్తాడు. ఆ నమ్మకం నీలో ఉంటే చాలు. భగవంతుడు తప్పకుండా నీ విజయాలకు దారి చూపిస్తాడు. తల్లి, నీ విషయంలో, నీ జీవితంలో ఎలాంటి అనుమానాలు, అపార్థాలు, సమస్యలు ఉన్నా ఆ కష్టాలు దూరం చేసుకోవటానికి నువ్వు నీ మనసుని గట్టిగా రాయి చేసుకోవాలి. కన్నీటి నుండి కసి పుట్టాలి. అవమానాల నుండి అనుకున్న లక్ష్యం సాధించే పట్టుదల అనేది పుట్టాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వారే నీ కోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం నీలో పుట్టాలి. అప్పుడు నువ్వు విజయవంతురాలి అవుతావు. చూసే చూపులో మనిషి గుణం తెలుస్తుంది. నువ్వు నన్ను మంచిగా చూస్తే మంచిగా కనిపిస్తాను, చెడుగా చూస్తే చెడుగానే కనిపిస్తాను. లోపం నాలో లేదు తల్లి, చూసే నీ చూపులో ఉంది. నువ్వు ఏ విధంగా చూస్తావో ఆ విధంగానే నీ జీవితం తయారవుతుంది. గెలవవచ్చు కానీ గర్వపడకూడదు. భయపడవచ్చు కానీ పారిపోకూడదు. ఓడిపోవచ్చు కానీ కృంగిపోకూడదు. అర్థం కాకపోవచ్చు కానీ విసిగి పడకూడదు. జీవితం అన్నాక అన్నీ ఉంటాయి. వాటిని తట్టుకొని నిలబడగలగాలి. కానీ భయపడి కూలబడిపోకూడదు. ఏ క్షణం నుంచి మన మనసు ఎదుటివారి మంచిని కోరుకుంటుందో ఆ క్షణం నుండే మన మనసుకు సంతోషం అనేది ప్రారంభమవుతుంది. నువ్వు ఈ రోజు నుండి అలా ఉండి చూడు. నీ జీవితంలో ఎన్నడూ మరిచిపోకూడని ఇద్దరు వ్యక్తులు ఉంటారు. మన కోసం నిరంతరం కష్టపడే నాన్న, మన ప్రతి పిలుపులోనూ ప్రతి బాధలోనూ తోడయ్యే అమ్మ. వీరిద్దరినీ కూడాను ఎప్పటికీ బాధ పెట్టవద్దు. వారు ఉన్నత కాలం సంతోషంగా చూసుకోవాలి. వాళ్ళ కన్నీళ్ళు పెట్టిన అమ్మ నాన్న ఏ రోజు ఆ బిడ్డలు బాగుపడరు. గురించి ఒకరు మాట్లాడుకుంటే దూరాలు పెరుగుతాయి. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే అవే దూరాలు దగ్గర చేస్తాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో అనేక పరిచయాలు, కలయికలు జరుగుతూ ఉంటాయి. కానీ మన మనసుకి కొన్ని కలయికలే చేరువవుతాయి. అందులో మన గుండెల్లో నిలిచిపోయే జ్ఞాపకాలే ఒక అందమైన జ్ఞాపకంగా మన జీవితంలో ఉండిపోతుంది. ప్రతి మనిషికి ముఖ్యమైన వ్యక్తి ఒకరుంటారు. చాలా అంటే చాలా గొప్పగా వారిని చూస్తూ ఉంటారు. ఇంకెవ్వరికీ ఇలాంటి వ్యక్తి ఉండరు అని మనసులో బాధపడితే తట్టుకోలేని మనిషి ఉంటారు. ప్రాణం పోతున్నా కూడా కాపాడే ఒక వ్యక్తి ఉంటారు. అదే ఆ భగవంతుడు సృష్టించిన ఈ జీవితం మనం
ఏ విధంగా చక్కబెట్టుకుంటే జీవితం అంత సంతోషంగా మారుతుంది. ఒకటి గుర్తుంచుకో, ఎవరైనా సరే మన మంచి కోరి చెప్పినప్పుడు ఎందుకు చెబుతున్నారో అర్థం చేసుకొని వినాలి. లేదంటే ఫలితం మన కారణంగా మనతో పాటు మన చుట్టూ ఉన్న నలుగురిని అనుభవించేలాగా చేస్తుంది. మనం ఎవరితోనైనా చాలా చులకనగా చూస్తామేమో, వారితోనే అత్యవసరం వచ్చేలా దేవుడు చేస్తాడు. జీవితంలో అందరితోనూ అన్నింటితోనూ ఏదో ఒక సమయంలో అవసరం అనేది పడేలా చేస్తాడు ఆ భగవంతుడు. ఎందుకు అంటే ఎప్పుడో ఒకప్పుడు నువ్వు ఆ మనిషి విలువ తెలుసుకోవాలని మాటలే కదా అని తేలిగ్గా తీసి పారేయకూడదు. ఎందుకు అనంటే మాటలే మనుషుల మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేయగలవు. అదే దగ్గరను దూరం కూడా చేయగలవు. మాటలే మనుషుల జీవితాల్లో అమృతాన్ని నింపగలవు, విషాన్ని కూడా చిందించగలవు. అందుకే మాట అనేది జాగ్రత్తగా ఉండాలి. నీ జీవితం ఎలా ఉన్నా సరే నీకన్న వాళ్ళని మాత్రం ఎప్పటికీ కూడా బాధ పెట్టద్దు. నీకన్న వాళ్ళు ఎప్పుడైతే బాధపడుతున్నారో నీకది మంచి జరగదు. ఒడ్డుకి చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి. నీళ్ళల్లో ఈదాడే వారి మాటలు, ఆలోచనలు మరలా వేరేలా ఉంటాయి. ఒకరిది అనుభవం అవుతుంది, మరొకటిది పోరాటం అవుతుంది. ఈత వస్తేనే నీళ్ళల్లో బ్రతకగలం, లేదంటే పోతాం. కానీ ఈ సమాజం మధ్య బతకాలి అంటే ఇంకా చాలా చాలా విద్యలు మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఏది మనకి చెప్పి జరగదు. జరిగింది మార్చడం కూడా మన వల్ల అయ్యే పని కాదు. గతాన్ని తవ్వుకోకూడదు. దాని గురించి మళ్ళీ మళ్ళీ తలుచుకొని బాధపడవద్దు. జీవితం పారే నది లాంటిది తల్లి. ఒకే చోట ఆగిపోతే నీరు మురికిగా అవుతాయి. జీవితం కూడా అంతే. దూరమైన వారిని తలుచుకుంటూ కూర్చుంటే భవిష్యత్తు ఆగిపోతుంది. అనుభవాలు, గుణపాఠాలు నేర్చుకోవాలంటే పరిచయాలు ముగిసిపోతూ కొత్త పరిచయాలతో ప్రారంభం చేసుకోవాలి. మన జీవితంలో మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, చెడుగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. ఎవరెవరో ఏదేదో అన్నారని బాధపడకూడదు. ఈ ప్రపంచాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చూస్తారు. అందరూ ఒకేలా ఆలోచించరు. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకొని చూడు. అదే సమయం నీ విలువల్ని తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని నువ్వు చేరుకోగలవు. ఇది ఈ సాయి మాట, గుర్తుపెట్టుకో. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా సరే కాలం వారి వారి నిజస్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేలా చేస్తుంది. నువ్వు కాస్త ఓపికగా ఎదురుచూడు, అంతే. మనం సంపాదించే డబ్బుతో ఖరీదైన వస్తువులే కొంటాం, ఖరీదైన గడియారాలే కొంటాం. కానీ కాలాన్ని మనం కొనగలమా చెప్పు తల్లి? ఆ కాలమే ప్రతి మనిషి జీవితం నిర్ణయించబడుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేవి ఏవైనా ఎక్కువ కాలం మనతో ఉండవు. నువ్వు నీ కష్టంతో పైకి తెచ్చే ఏ వస్తువైనా సరే నీ దగ్గరే ఉంటుంది, నీ వాళ్ళతోనే ఉంటుంది. కష్టం పాఠం నేర్పిస్తుంది, కాలం పరీక్ష పెడుతుంది. భయపడి తప్పించుకుంటావో తట్టుకొని నెగ్గిస్తావో నీ చేతుల్లోనే ఉంటుంది. జీవితం అనేది ప్రతి మనిషికి కూడాను అన్ని రుచుల్ని చూపిస్తుంది. తీపి, చేదు, వగరు, పులుపు, కారం ఇలా అన్నీ ఎన్నో చూపిస్తుంది. అలాగే మన జీవితంలో కూడా అంతే. సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా సరే తట్టుకొని ఎదురేగి నిలబడాలి. మనల్ని మనం రక్షించుకోవటానికి ఇతరులపై నిందని మోపకూడదు. కాలానికి నిజాన్ని నిరూపించే శక్తి ఉంటుంది. అది ఏనాటికైనా సరే భయపడి పెడుతుంది. నమ్మిన వారిని మోసం చేయకూడదు, నమ్ముకున్న వారికి ద్రోహం చేయకూడదు. నమ్మకం అనేది సంపద వంటిది, పెంచుకోవాలే కానీ తుంచుకోకూడదు. నీ నమ్మకం ఒక బలం, ఒక ఆయుధం, ఒక శక్తి అవసరం. మనిషిని కలపడం సహజం, కానీ అవసరం తీరిన తరువాత మాత్రం మనిషి మారకుండా ఉండటమే నిజం. ఇది గుర్తుపెట్టుకో తల్లి.
జ్ఞానులతో వాదించు, ఓడిన జ్ఞానం వస్తుంది. అజ్ఞానులతో వాదిస్తే మాత్రం విజ్ఞతని కోల్పోతావు. ఎవరితో ఏ విధంగా మసులుకోవాలో అది నీకే వదిలేస్తున్నాను. ఏమైనా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మనకి ఏమీ తెలియదు అనే భావనతోనే ఉండాలి. అంతా మనకే తెలుసు అనుకుంటే మాత్రం ఎప్పటికీ ఏమీ నేర్చుకోలేవు. తల్లి బోలెడు అనుభవాలతో కూడిన పుస్తకాలు ఇచ్చినా కూడా రాయలేని పరీక్షే జీవితం. నీ అనుభవమే సమాధానం. నచ్చినట్టుగా బతకాలని అందరికీ ఉంటుంది. సహకరించని సందర్భాలు, ప్రశ్నించే పరిస్థితుల ఇష్టాలను కూడా సర్దుకుపోమ్మంటున్నాయి. మరి అలాంటి ఇష్టాలు నీ జీవితంలో ఉంటే కాస్త ఓపికతో, శ్రద్ధ, సహనంతో నీ జీవితంలో వచ్చే కష్టాలని ఎదిరించి చూడు. అప్పుడు అంతా నేనే గెలిచాను అన్నంత భావన నీలో కనిపిస్తుంది. నీలో అంతటి శక్తి కనిపిస్తుంది. భగవంతుడు సదా నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే ధర్మబద్ధంగా నడుచుకొని జీవితం చక్కబెట్టుకుంటావో ఆ రోజే భగవంతుడు నీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి తల్లి. ఎందుకంటే ఈరోజు నేను ఇచ్చే ఈ సందేశం వింటున్నావు. నువ్వు ఈ వస్తున్న గురువారం నాడు తప్పకుండా నీ ఇంట్లో ఎంతటి దరిద్రం ఉన్నా, ఎంతటి సమస్య ఉన్నా, ఎలాంటి ఉద్యోగం కోసం నువ్వు ఎదురుచూస్తూ ఉన్నా ఖచ్చితంగా ఏదో ఒక దారి నీకు చూపించి తీరుతాను. అద్భుతమైనటువంటి ఒక ఉపాయం చెబుతాను. తప్పకుండా వినిదానిని ఈ గురువారం నాడు ఆచరించి చూడు తల్లి అని చెప్పి బాబాగారు ఈరోజు మనందరి కోసం చక్కటి ఉపాయాన్ని అందిస్తున్నారండి. ప్రతి ఒక్కరూ కూడాను ఆ ఉపాయాన్ని తెలుసుకొని రేపే ఆచరణలో పెట్టండి. మరి ఏం చేయాలి అంటే ఉదయం లేవగానే తలంటు స్నానం ఆచరించవలసిన అవసరం లేదు. చక్కగా స్నానం ఆచరించి మీ ఇంట్లో ధూపదీప నైవేద్యాలతో భగవంతుణ్ణి ఆరాధించండి. మీకు నచ్చినట్టుగా కొలవండి. ఎందుకు అంటే భగవంతుడికి ఏమిచ్చినా ప్రేమతో ఖచ్చితంగా అది స్వీకరిస్తాడు. మనస్ఫూర్తిగా మీరు బాబాని కోరుకోవాలి. అంతే, బాబా గారు దగ్గరైపోతారు. మీరు అదే పెట్టాలి, ఇదే పెట్టాలి అన్న భావనతో ఉండకండి. ముందుగా దీనికి కావలసింది ముఖ్యమైనది పసుపు వస్త్రం కావాలి. పసుపు వస్త్రంలో ఒక కాయిన్ రూపాయిని, 2 రూపాయలు లేదంటే 1 రూపాయి కాయిన్ బాబా గారికి ఎందుకు ఇస్తున్నాము అని అంటే ఇది శ్రద్ధ, సబూరి అని చెప్పి మనం అందిస్తున్నాం. అంటే బాబా గారు ఏం కోరుకుంటారో మన ద్వారా మనలో ఉన్న చెడును తొలగించిపోవాలి. మనం ఎప్పుడూ అందరితో ప్రేమగా ఉండాలి. ఇదే ముఖ్యం. అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి. చెడు ప్రభావం మన మీద ఎప్పుడూ కూడా ఉండకూడదు. ఇలాంటి మంచి భావనతో నువ్వు ఉండాలి అని నీ మనసు ఎప్పుడూ కూడా శుద్ధిగా ఉండాలి అని బాబాగారు ఆ 2 రూపాయలు సమర్పించాలి. మరి ఆ 2 రూపాయలని బాబాగారి మీద నమ్మకంతో మీరు ఏమైతే కోరుకుంటున్నారో ఆ కోరికలను చెప్పుకొని రేపు గురువారం నాడు ఒక ముడుపు అయితే కట్టండి. పసుపు వస్త్రంలో కట్టండి. అది కూడా కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు వేసి 2 రూపాయలు పెట్టి దానిని 3 ముళ్ళు వేసి బాబాగారి పాదాల దగ్గర పెట్టండి. మీ ఇంట్లో ఫోటో ఉంటే ఫోటో శుభ్రం చేసి గంధం బొట్టు పెట్టి ఆ తర్వాత పసుపు వర్ణంలో ఉన్న పూలను తీసుకొచ్చి బాబాగారికి సమర్పించండి. ఒకవేళ కుదరలేదు అంటే మీ దగ్గర ఏవి అవైలబిలిటీ ఉంటాయో, ఏ పువ్వులైతే మీకు అందుబాటులో ఉంటాయో వాటిని బాబాగారికి అలంకరించండి. ఆ తర్వాత బాబాగారికి ఏదైనా సరే నైవేద్యంగా ఏదైనా సరే మీకు ఇష్టం వచ్చింది పెట్టండి. పాలు, పళ్ళు, పంచదార లేదంటే మీరు తినే ఆహారం ఏదైనా శుద్ధిగా చేసింది ఉంటే కనుక ముందుగా బాబాగారికి సమర్పించండి. ఇలా చేసినది బాబాగారి ముందు ఉంచి దీపారాధన చేయాలి. దీపారాధన మట్టి ప్రమిదంలో చేస్తే మంచిది. బాబాగారికి చాలా ఇష్టం కాబట్టి మట్టి ప్రమిదలోనే కొద్దిగా పచ్చకర్పూరం, 2 లవంగాలు, 2 యాలకులు వేయండి. మంచి సుగంధ పరిమళం ఉన్న ఏవైనా ద్రవ్యాలు మీ పూజా గదిలో ఉంటే వాటిని వేసి దీపారాధన చేసి తర్వాత ధూపదీప నైవేద్యాలతో బాబాగారిని ఆరాధించండి. ఈ విధంగా చేసిన తర్వాత సాయి సచ్చరిత్ర నుంచి ఒక అధ్యాయం రేపటి రోజున పారాయణం ఖచ్చితంగా చేయాలి. అది మీ ఇష్టం. 1 పేజీ అయినా సరే పర్వాలేదు, చేయండి. మంచిదవుతుంది. అలాగే మీ కోరిక తప్పకుండా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. అలాగే వీలుంటే మాత్రం బాబాగారి మందిరానికి వెళ్ళిరండి.
వెళ్ళేటప్పుడు మాత్రం వట్టి చేతులతో వెళ్ళకుండా ఏదైనా పట్టుకెళ్ళండి. ఈ విధంగా రేపు ఆ పూజని ప్రారంభించి ఆ ముడుపు అదే విధంగా 5 గురువారాలు లేదంటే 9 గురువారాలు ప్రయత్నం చేసి చూడండి. తప్పకుండా మీకు ఫలితం అనేది వస్తుంది. బాబాగారి ముందు బాబాగారి విగ్రహం ముందు కూర్చొని బాబాగారికి ఎంతో ఇష్టమైన పూలతో ఒక్కొక్క పువ్వును వేస్తూ బాబాగారి 108 శతనామావళి చెప్పుకొని కూడా ఈ పూజని ప్రారంభించవచ్చు. 5వ గురువారం నాడు బాబాగారి మందిరానికి వెళ్ళి ఆ ముడుపుని సమర్పించాలి. అలా సమర్పించి బాబాగారి ఆశీర్వాదం తీసుకొని రండి. బాబాగారి మీద నమ్మకంతో ఇది 5 వారాలు లేదంటే 9 వారాలు చేసిన వారికి ఆ 9 వారాల లోపు ఖచ్చితంగా ఒక మంచి శుభవార్తని వినగలుగుతారు. నమ్మకంతో చేసి ప్రయత్నం చేస్తే ఇది మీలాగే చేసిన తర్వాత 10 మందికి పంచండి. ఈ పూజా విధానాన్ని మరియు ఈ వీడియో మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది. ఒక్క లైక్ చేయటం వల్ల ఎందరికో మనం ఉద్యోగాలు ఇప్పించిన వాళ్ళం కూడా అవుతాము. ఆ బాబా ఆశీస్సులు మనందరిపైన ఉంటుంది. ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేయండి. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.